హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో, ఆఫ్టర్ చికెన్ పాక్స్ 20 డేస్ తర్వాత నా హెయిర్ కేర్ చూసారు కదా! ఆయిలింగ్ పెట్టుకునేది. సో, ఇది ఆయిల్ పెట్టుకోవడానికి ముందు తీసిన క్లిప్ అన్నమాట. అది అందులో షేర్ చేయలే మర్చిపోయాను. అందులో మిస్ అయిన క్లిప్ ఇది. సో, ఫస్ట్ నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తున్నాను. అసలు నో కోంబింగ్, నో హెయిర్ ఆయిలింగ్, నో హెయిర్ కేర్ అన్నమాట. నో వాషింగ్. సో, ఈ 3 అసలు హెయిర్ విప్పలేదు, దుయ్యలేదు. 20 డేస్ తర్వాత విప్పిన హెయిర్ ఎలా ఉందంటే ఇలా ఉంది ప్రస్తుతానికి. చాలా డస్టీ ఉంది. అండ్ నెత్తిలో గూడా నాకు హెడ్‌లో చాలా ఎక్కువ అయిపోయినాయి చికెన్ పాక్స్ అయితే. కొంచెం దురద ఇచ్చింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది గదా! సో, నేను రబ్ చేయడం వల్ల హెయిర్ అంతా ఇలా అయిపోయిందనమాట. సో, ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ నేను డే 3లో నా స్కిన్ కేర్ గాకుండా హెయిర్ కేర్ చూపిస్తున్నాను. డే 3లో నా హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట. అంటే ఇంగా 20 డేస్ తర్వాత చూపిస్తున్న హెయిర్ కేర్ ఇది. మొత్తానికైతే హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ డ్యామేజ్ అయింది. చాలా చిక్కులైనాయి. అసలు ఇంత లాంగ్ హెయిర్‌కి చూడండి, ఇట్లా పట్టుకుంటే చూడండి అసలు రావట్లేదు. ఈ చిక్కులు గూడా ఎట్లా వస్తాయో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా పెద్ద టాస్క్ ఇది, నేను ఈ చిక్కులు తీసుకోవడం. నిజంగా డే 1లో 50 మినిట్స్ ఆయిల్ అయితే పెట్టుకున్నాను గదా! అంటే డే 3లోనే చేశా స్కిన్ కేర్, మీరు చూసే ఉంటారు. సో, చాలా ఆయిల్ పెట్టేసాను. చాలా డస్టీగా ఉంది. ఇది మీకు ముందు చూపిస్తున్న వీడియో, ఆయిల్‌కి ముందు తీసిన వీడియో. అప్పుడు అందులో షేర్ చేయడం మర్చిపోయానన్నమాట. అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను. సో, అసలు ఆయిల్ పెట్టకుండా, దుయ్యకుండా ఉంటే ఇలా ఉంటుందన్నమాట. సో, కొంచెం వీక్‌నెస్ వల్ల గూడా వైట్ హెయిర్ అయితే వస్తుంది ఈ మధ్యల. వైట్ హెయిర్ ఎలా ఉందంటే స్టార్టింగ్‌లో వైట్ ఉండి కిందికి బ్లాక్ ఉన్నాయి. అట్లా గూడా ఉన్నాయి నాకు. సో, ఇదంతా మనం స్ట్రెస్ ఎక్కువ వల్ల, హెల్త్ బాగుండకపోతే గూడా ఇలాంటి వైట్ హెయిర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు ఈ మధ్యలనే వస్తున్నాయి వైట్ హెయిర్ అనేది. అంతకుముందుకు అసలు లేదు. సో, మొత్తం హెయిర్‌లో గూడా బాగా ఎక్కువ అయిపోయేసరికి నేను ఇట్లా రబ్ చేయడం వల్ల, ఇచ్చింగ్ వల్ల చాలా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, ఇంగా ఊరికే అక్కడక్కడికే పోతుంది గదా! మన మన హ్యాండ్ అనేది. సో, మొత్తానికి హెయిర్ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఆఫ్టర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత వాషింగ్ చేసేది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, నిజంగా రియల్ హెయిర్ కేర్ అన్నమాట. అసలు ఎలాంటి ఫిల్టర్స్ ఏం లెవ్వు ఇంకా. న్యాచురల్‌గా నా హెయిర్ ఎంత డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ అయిన హెయిర్‌ని నేను ఎలా సెట్ చేసుకుంటున్నాననేది రియల్‌గా మీకైతే షేర్ చేస్తాను. సో, ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక నెక్స్ట్ డే కాదు, ఆయిల్ పెట్టుకున్నాక ఒక 3 అవర్స్, 4 అవర్స్ తర్వాత నేను హెయిర్ వాష్ చేశాను. ఎందుకంటే నేను చాలా వీడియోస్‌లో చూసాను, రివర్స్ హెయిర్ కండిషనింగ్ చేస్తే చాలా ఫ్రిజ్జీ ఉన్న హెయిర్ కూడా కొంచెం సెట్ అవుతుందని. సో, నేనేం చేశానంటే ఫస్ట్ అయితే షాంపూ అయితే 3 షాంపూస్ తీసుకున్నాను. నేను చిక్ షాంపూ యూజ్ చేస్తాను, మీకు అందరికీ తెలుసు కదా! షాంపూ అయితే వాటర్‌లో చేశాను, డెలీట్ అవుతుంది అది మొత్తం. తర్వాత ఏం చేస్తున్నానంటే హెయిర్ అంతా వెట్ చేసిన తర్వాత ఫస్ట్ కండిషనర్ పెడుతున్నానన్నమాట. సో, రివర్స్ కండిషనర్ అంటే మనం ఫస్టే షాంపూకి బదులు ఫస్ట్ హెయిర్ అంతా వెట్ చేసుకున్న తర్వాత వాటర్‌తో, తర్వాత మనం డైరెక్ట్‌గా కండిషనర్ పెట్టుకోవాలి. హెయిర్‌ని అయితే ఫస్ట్ వెట్ చేసుకోండి. సో, కండిషనర్ ఏంటంటే మనం స్కాల్ప్‌కి పెట్టాం కదా! సో, ఓన్లీ కుదుళ్ళ కిందికున్న హెయిర్‌కే పెడతాం కాబట్టి అసలు సెట్ అవ్వదు. బట్ కొంచెంలో కొంచెమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందేమో. కండిషనర్ పెట్టుకుంటే మనం హెయిర్‌ని ఎంత కోంబ్ చేసినా ఏం కాదు. కొంచెం ఈజీగా కోంబ్ చేయడానికి ఈజీ అవుతుందని చెప్పి పెట్టానన్నమాట. ట్రై చేశాను. నేను చాలా వీడియోస్‌లో చూసాను ఫ్రిడ్జ్ ఉన్న హెయిర్‌ని ఎలా సెట్ చేయాలంటే రివర్స్ కండిషనర్ చేశారు చాలామంది. బట్ నా హెయిర్ చాలా అంటే చాలా ఫ్రిజ్జీగా ఉంది. చాలా ట్యాంగిల్స్ ఉన్నాయి. చాలా చిక్కులు, మొత్తం ఘోరంగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే కండిషనర్ అయితే పెడుతున్నా. సో, నేను యూజ్ చేసే కాడ లారియల్ కండిషనర్, ఇదే ఫస్ట్ యూజ్ చేసిన కండిషనర్. అదే ఒక బాటిల్. నేను చాలా తక్కువ పెడతాను కండిషనర్, మ్యాక్స్ యూజ్ చేయ. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తా. బట్ ఈ టైంలో ఇంకా 2 టైమ్స్ పెట్టాల్సి వచ్చిందనమాట. సో, చేతికి అంత రబ్ చేసి బాటమ్ నుంచి కొంచెం స్కాల్ప్‌కి కిందికున్న ఏరియా వరకైతే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం ఈజీగా చిక్కులు వస్తాయేమో. పైనవి ఒకటి కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇవైతే సెట్ చేసుకుందామని చెప్పి రివర్స్ కండిషనర్‌లో అయితే పెడుతున్నా అన్నమాట. నిజంగా అంటే ఇంగా ఇది ఇంకా నేను చికెన్ పాక్స్ తగ్గక ముందుకు ఆ ఇరిటేషన్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ప్రాబ్లమ్ ఉండే. సరిగ్గా నిద్ర పట్టేది కాదు.
ఆ తగ్గిన తర్వాత నాకు మొత్తం కాన్సన్ట్రేషన్ ఫుల్ ఫోకస్ అంతా నా హెయిర్ మీదే ఉందన్నమాట. నిజంగా చాలా తలనొప్పి ఉంది. ఈ హెయిర్ని చూస్తే ఇంకా పిచ్చిలేస్తుంది అసలు. ఇవంతా ఎట్లా సెట్ అవుతాయా అని అనిపించింది నిజంగా. సో మొత్తానికైతే కండిషనర్ పెట్టిన తర్వాత కొంచెం ఒక ఏమంటాం జానెడు అంత లెంత్ వరకు కొంచెం హెయిర్ అనేది ఫ్రీ అయింది. ఇలా రివర్స్ కండిషనర్ పెడితే నేను మీకు చూపిస్తాను. అసలు ఈ కండిషనర్ పెట్టి మళ్ళీ షాంపూ పెట్టి మళ్ళీ కండిషనర్ పెట్టడానికి ఒక నిజంగా 2 hours టైం పట్టింది. అంత ఈజీ కాదు. హెయిర్ కేర్కి రియల్గా 50 minutes ఆయిలింగ్ పెట్టాను. నెక్స్ట్ వాషింగ్ ఒక 2 hours. ఈ డే అంతా నేను ఓన్లీ హెయిర్ కేరే చేశాను అన్నమాట. మీకు ఇందులో స్కిన్ కేర్ షేర్ చేయట్లేదు. డే 3 స్కిన్ కేర్ ఉండదు. సో పెట్టిన తర్వాత మళ్ళీ నార్మల్గా వాష్ చేసా వాటర్తో. ఒక 2-5 minutes అయిన తర్వాత ఒక 5 minutes అయినాక వాష్ చేస్తే చూడండి అసలు ఎంత హాఫ్ బాటిల్ ఆయిల్ పెట్టాసాం కాబట్టి ఇంకా మొత్తం ఆయిలే వస్తుంది ఇంటికలకి వెళ్ళి. కండిషనర్ పెట్టిన నో యూజ్ అన్నమాట అనిపించింది నాకు. కండిషనర్ రివర్స్ కండిషనర్ చేస్తే ఏంటంటే ఆయిల్ పెట్టక ముందుకే మనం కండిషనర్ పెట్టి షాంపూ చేసి మళ్ళీ కండిషనర్ పెట్టుకుంటే కొంచెం సెట్ అయ్యేదేమో మేబీ. బట్ నేను ఇంకా ఆయిల్ పెట్టుకున్న తర్వాత పెట్టుకున్నాను కాబట్టి నో యూజ్ అనిపించింది. కొంచెంలో కొంచెం ఒక 100లో 25%లో సగం అంటే 12% వరకు అయితే ఒక్క జానెడ్ వరకు లెంత్ ఉన్న హెయిర్కి మాత్రం కొంచెం ఫ్రిజ్జీగా ఉన్న హెయిర్ ఫ్రీ అయింది. ఇంకా ఇప్పుడు షాంపూ అయితే చేస్తున్నాను. సో షాంపూ చేసిన తర్వాతనైతే అసలు ఆయిల్ అసలు పోనేలేదు నిజంగా. 3 షాంపూలు పెట్టాను కదా, హాఫ్ ఆయిల్ కాదు కదా, సగంలో సగం ఆయిల్ పోయింది అంతే. జస్ట్ ఆయిల్ కొంచెం పోయింది. చాలా ఆయిల్ ఉంది ఇందులో అయితే. నేను మీకు హెయిర్ వాష్ చేసిన తర్వాత చిక్కులు తీసేటప్పుడు కూడా తీసాను వీడియో. అది ఇంకో దాంట్లో షేర్ చేస్తా. చిక్కులు తీయడానికి కూడా చాలా అంటే చాలా టైం పట్టింది. అసలు ఇలా వెట్గా ఉన్నప్పుడు కోమ్ చేద్దామని అనుకున్నా. అసలు కోమ్ చేస్తే నాకు చాలా హెడేక్ కూడా వచ్చింది. అంత హెయిర్ అయితే చిక్కులు అంటే జల్లెడలాగా అయిపోయింది. అసలు జాలి అయిపోయింది. దీంతో ఫిష్ నెట్ కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఫిషింగ్ కూడా చేయొచ్చు ఈ నెట్తోని. అలా అనిపించింది నాకైతే. అంత దారుణంగా అయిపోయింది నా హెయిర్. సో మొత్తానికి హెయిర్ వాష్ చేస్తాను చూసేయండి. తర్వాత నేను మీకు చెప్తా ఎలా అయింది నా హెయిర్ అనేది. కంటిన్యూ అవుతుంది చూసేయండి. మస్తు ఆయిల్ అయింది కదా. ఒకసారి నీళ్ళు పోసి వాష్ చేసేది. అసలు ఏం చేంజ్ కాలేదు అంత అనిపిస్తుంది. ఇంకా పీస్ అట్నే ఉంది. ఇంకా కొమ్ము ఉంటుంది కదా, దాంతోనైతే అవుతుంది. తేవన్నది దాంతో ఇట్లా అనాలి కదా. నల్లది లేదా కొమ్ము అంటే కొమ్ము అది. అయ్యా మార్కెట్కి ఇలా సాటర్డే కదా.
చేంజ్ లేదా వాళ్ళు ఎత్తి ఎట్లుంది అట్లా నేను కెమెరాలో చూస్తున్నాను, నాకు ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు అసలు ఏం చేంజ్ లేదు, హెయిర్ ఎట్లుంది అట్లనే ఉంది. రివర్స్ కండిషన్ చేసినా కానీ ఇవి కిందికి ఒకటి మంచిగా ఉన్నాయి, కానీ ఇవి ఇక్కడ ఇప్పుడు ప్లీజ్ ఇదైతే ఇంకా ఘోరంగా ఉంది. అసలు ఇంకా 10 షాంపులు అయినా ఈ రోజు కావచ్చు ఆయిల్. చూడండి ఇప్పుడు వాష్ చేసిన మళ్ళీ ఒకసారి కండిషన్ పెట్టినాక దాని మీదనే కోమ్ చేస్తాం, చూద్దాం అప్పుడు ఏమవుతుందో. సో మళ్ళీ కండిషనర్ అంటే షాంపూ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కండిషనర్ పెట్టి మళ్ళీ వాటర్తో మొత్తం కడిగేసాను. అసలు షాంపూ పెట్టుకుంటే చూసారు కదా ఆయిల్ ఎంత వచ్చిందో. అసలు ఇంకా ఆయిల్ అంతా పెట్టాం కాబట్టి ఇంకా ఆయిల్ అంత ఈజీగా పోదు మనకు. సో చాలా టైం పడుతుంది ఆయిల్ పోవడానికి కూడా. ఒక 2-3 టైమ్స్ హెయిర్ వాష్ చేస్తే కానీ సెట్ అవ్వదు. బట్ దానికంటే ముందు మనకి ట్యాంగిల్స్ అన్నీ ఫ్రీ అవ్వాలి, ఫ్రిడ్జీ హెయిర్ అంతా సిల్కీగా అవ్వాలని అంటే ఫస్ట్ మనం సిల్కీ కాదు, జస్ట్ ఆ ఫ్రిడ్జీ ఉన్న హెయిర్ మంచిగా నీట్గా కోమ్ చేస్తే ఈజీగా వచ్చేలాగా అయితే చాలు అని అనుకున్నా అప్పటికైతే. ఈ ఆయిల్ని మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకేం షాంపూస్ పెట్టలేదు, ఎందుకనంటే ఇలానే ఆయిల్ ఉండగానే కొంచెం చిక్కులు తీయడానికి ఈజీ అవుతుందేమో అని అట్లనే ఉంచిన. జస్ట్ నార్మల్గా హెయిర్ వాష్ చేసా ఒక్కసారి, అసలు ఆయిల్ ఏం పోలేదు కానీ. బట్ కొంచెం కార్నర్స్ అయితే కొంచెం బెటర్గా అయింది కండిషనర్ పెట్టుకొని. ఇందులో మాత్రం ఓన్లీ హెయిర్ కేర్ మాత్రమే చూపించా, ఇంకా ఫుల్గా హెయిర్ సెట్ అవ్వలేదు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు రియల్గా నో ఫిల్టర్ అంటే ఇంకా రియల్ హెయిర్ కేర్ అన్నమాట ఈ వీడియో మాత్రం. ఈ హెయిర్ని నేను ఇంకెలా సెట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు అనుకోండి ఆయిలింగ్ మళ్ళీ ఒకసారి వాషింగ్ అయిందన్నమాట, అది కూడా వాషింగ్లో రివర్స్ కండిషనర్ చేసి వాష్ చేశాను కదా. సో నెక్స్ట్ వీడియోలో కోమింగ్ చూపిస్తాను. ఈ కోమింగ్ అసలు ట్విస్ట్ ఉంటుంది, ఇంకా అసలు ఎంతసేపు అయిందో నిజంగా వీడియో కోసం వెయిట్ చేయండి, చాలా ఘోరంగా ఉంటుంది ఆ వీడియో అయితే. అండ్ ఇప్పుడు 2 టైమ్స్ అయితే కండిషనర్ షాంపూ వేసినాక ఒకసారి, చేయక ముందుకు ఒకసారి. అసలు ఫుల్ ఆయిల్ పెట్టినా కదా, ఆయిల్ అయితే పోలేదు. సో ఇక్కడ నుంచి ఈ ఏరియా వరకు అయితే ఫుల్ ఫ్రిడ్జీగా ఉన్నాయి మొత్తం. ఇవి కొంచెం మంచిగానే సెట్ అయినాయి కిందికి ఈజీగానే చిక్కులు వస్తాయి, కానీ ఇక్కడ ఈ ఏరియా మాత్రం అసలు ఎట్లున్న హెయిర్ అట్లనే ఉంది. చూద్దాం, వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కోమ్ చేస్తా, అప్పుడు వస్తే రావో తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కామెంట్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కోమ్ చేసేటప్పుడు చూపిస్తాం అది. బాయ్.